పేదరికాన్ని చాలా దగ్గర నుంచి చూసిన పరిస్థితి. ఆకలితో అలమటించే బదులు స్కూల్కి వెళ్తే మధ్యాహ్నం భోజనం దొరుకుతుంది. అందరికీ విద్య అందే విధంగా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలంటే ఏం చెప్తారు సార్? విద్య ఆరోగ్యము నాణ్యంగా ఉండాలి. సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు విద్య మీద ఆరోగ్యం మీద రెండింటి మీద డబ్బులు ఖర్చు పెడుతున్నాయి, కానీ సత్ఫలితాలు పొందడంలో ప్రతిపక్షాలకు భయపడి అర్హత లేని వాళ్ళకి పెన్షన్లు ఇచ్చుకుంటూ పోయినా, అర్హత లేని వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ పోతే ఎప్పటికి సార్ రాష్ట్రం బాగుపడేది? నిజం అండి. తెలుగులో ఒక సామెత ఉంటుంది, నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం అంతా చుట్టూ తిరిగి వస్తుంది అని చెప్పి. నిజం ఇది అని పబ్లిక్లోకి మనం చేర్చే లోపే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తప్పుడు రాజకీయాలు ఒక్కొక్కసారి చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. నెగ్గుతాను, నెగ్గగలను, నేను ముందుకు అడుగు వేస్తే ఆ ముందడుగు నాకు విజయానికి తొలిమెట్టు అవుతుంది అని అనుకున్నారా సార్? అసలు అప్పుడు చెప్పాను కదండి, ఒకటి స్నేహితులు అడిగాను, నాకు ఒక ఫ్రెండ్ని కూడా అడిగాను, మనం ఒకవేళ ఓడిపోతే మనకున్న పేరు పోతుందా అని కూడా నేను అడిగాను. అందుకే నేను స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. అసలు నాకు టికెట్ తెలుగుదేశం పార్టీ టికెట్ గుర్తించి ఇచ్చినా దానికి కారణం నా స్టూడెంట్స్. 24 టేబుల్లో ఫస్ట్ రౌండ్ చూస్తే ప్రతి టేబుల్లో కూడా నాకు మెజార్టీ వచ్చింది.